హాయ్ అండి. నిన్న వీడియో చూసుంటారు మీరు. ఉయ్యాల్లో పిల్ల అడిపోయిందని చెప్పి ఒక వీడియో తీశారు వాళ్ళు. ఇప్పుడు దాకా వీడియోనే పెట్టలేదు. మళ్ళీ వాళ్ళకంటే ఒక 2 lakhs కావాలంట. ఇంకొకటి ఉయ్యాల మొత్తానికి ఎట్లా పడిపోతుంది, పడదు. ఒకవేళ పడినా కానీ లోన బొంతలో గింతలో ఏ ఒకటి వేస్తారు కాబట్టి పిల్లకి ఏం కాదు. జస్ట్ అదిరి పిల్ల ఏడ్చుంటారు గట్టిగా. అది నిజమో ఉట్టుదో కూడా తెలీదు. కానీ ఆ వీడియో తీసి పెట్టారు. మరి హాస్పిటల్ వీడియో ఏది? వీలుంటే తీస్తా అంట. ఏడరా నువ్వు, నీ బతుకు వేసినా కూడా ఎందుకురా నువ్వు కావాలని చేస్తున్నావు ఇదంతా. ఏంది ఈ వీడియోలో ఒక పిక్కు కూడా పెట్టడానికి నీకు టైం లేదా? ఒక పిక్కు పోని హాస్పిటల్లో పిక్కు పాపకి ఎలా ఉంది ఏంటి, నువ్వు ప్రతి దాన్ని వీడియో తీసి పెట్టే రకాను నువ్వు అవసరమైతే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీసే రకాను నువ్వు. హాస్పిటల్లో వీడియో తీయనీకి లేదరా నీకు? చెత్తనా కొడక. పిల్లల మీద కూడా ఎందుకు అట్లా వీడియోలు చేస్తున్నావు? వేసినా కొడక. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నా కానీ నీ వీడియోలు చూస్తా ఏదో 5 నిమిషాలు చూస్తాను తలపోటు వచ్చిందని చెప్పి నేను పెద్దగా చూడను. కానీ వీడు చేసి నిన్న ఆ వీడియో చూసిన కానీ నాకు వీడంటే చంపేలంత కోపం అవుతుంది ఫ్రెండ్స్. అసలు మళ్ళీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ డేట్ చెప్పాలి. సో అది పక్కన పెట్టాలంటే ఇప్పుడు అది మర్చిపోవాలంటే ఇప్పుడు పిల్ల సొడ్డు అందులో వ్యూస్ కూడా వస్తాయి. పాప అంటే ఇందట్లో ఆడపాప కాబట్టి ఆడపిల్ల కాబట్టి ఓకేనా, వ్యూస్ కోసం. మరి పక్షాల కాలంలోని నువ్వు ఎంగేజ్మెంట్ ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పసుపేసంట అదేంటి ఏదో ఎప్పుడో ఎంగేజ్మెంట్, ఇప్పుడు నుంచే పసుపు కుంకుమలంట అదేంటి తమలపాకులు అంట ఇవన్నీనంట. ఓకే, నేను ఎంగేజ్మెంట్కి వెళ్తున్నారేమో నేను చూస్తుంటే అది ఎంగేజ్మెంట్ కాదు, ఏదో గుడికి వెళ్ళారంట, సెలబ్రేషన్ అంట, ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ అంట. మరి ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్ గోల్డ్కి వెళ్ళి కొన్నప్పుడు మీరు గోల్డ్ షాప్ చూపించాలి కదా. గోల్డ్ షాప్ ఎదురా ఇంటికి వచ్చి ఎప్పుడెప్పుడు ఇయోను అది నీదో నీ పురాణతో లేదా పక్కింటోళ్ళతో తీసుకొచ్చి చూపించి ఇది మా అన్నకి మా వదినకి అని చెప్తున్నా. సిగ్గలే నాకు కొడక. నువ్వు ఇంట్లోనే వీడియోలో ఎందుకు చేస్తావు? మరి బయటకు వెళ్ళినప్పుడు చేయాలి కదా. ఇప్పుడు గోల్డ్ షాప్ అంటే గోల్డ్ షాప్లో చూపించి అక్కడ నాకు చూపించి నువ్వు చెయ్యాలి కదా. మరి ఇంటికాడ ఎందుకు చేస్తున్నారా నువ్వు వీడియోలు? అది అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇంత కడిపేసుకుని నల్లది బక్క మొహండది ఇంత కడిపేసుకుని అది ఎత్తేసుకుని కారులో వెళ్ళిపోయి ఏదో గుళ్ళంట ఏయో చెప్తున్నారు. అమ్మాయి ఇలా యాక్టింగ్కి నిజంగా ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. యూట్యూబ్ వాళ్ళు మాత్రం ఆస్కార్ అవార్డులు ఇచ్చేస్తారు వాళ్ళకి. ఎవరికి ఇచ్చిన పని యూట్యూబ్లో మాత్రం ఆస్కార్ అవార్డులు ఇచ్చేస్తారు వీళ్ళకి. ఇలా చేసే ఓవర్ యాక్టింగ్లు పిల్లల మీద కూడా సుడ్డు పెడుతున్నారు. దానికి ఏమో ఆడపిల్ల అంటే ఇష్టం ఉండదు. నల్ల మొహం దాని మొహానికి యాక్టింగ్ రాదు, ఏం రాదు, దానికి ఏది రాదు. దానికి ఆయన కొట్టడి హీ అని నవ్వడం తప్ప దానికి ఏం రాదు. ఆల్రెడీ వాళ్ళ ఆయనకి పెళ్ళి అయిందంట. ఆడికి పెళ్ళి అయింది ఇక్కడ పెద్దగా ఉంటాడంట. వీడియోలు తీసినప్పుడు ఎత్తుకుని ఏదో ఒక 3-4 గంటలు ఉంటాడంట అని అంటున్నారు అందరూ. చూడాలి అది ఉత్తుదో నిజమని చెప్పడం. ఇప్పుడు ఓకే, నువ్వు అసలు ప్రతిదీ వదలవు కదరా వీడియోలకి. షాపింగ్లో మరి గోల్డ్ కొన్నప్పుడు గోల్డ్ షాప్లో ఏం చేసినావు? మరి పిల్ల పడిపోయినప్పుడు హాస్పిటల్లో ఏం చేసినావు? వదిని చూపించుకొని ఉంటావా నువ్వు? అది బర్రరా అదేదో హీరోయిన్ సీరియల్లో తీసేవాళ్ళు ఫోటో పెట్టినట్టు పెట్టినా ఏదో డౌన్లోడ్ చేసి. నీ మొహానికి ఎత్తు ఎందుకురా నీ బతుకు? వీడియోల కోసం డబ్బుల కోసం ఏమన్నా చేసే రకానురా నువ్వేమన్నా చేస్తావు. అలాంటోడు నువ్వు చెత్తనా కొడుకు. యూట్యూబ్లోనే చెత్తనా కొడుకు అంటే నువ్వు. నీ వీడియోలు చూసేవాళ్ళు మేము పిచ్చోళ్ళం కానీ నువ్వు యాక్టింగ్లు బాగా చేస్తున్నావు. ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చురా నీకు. వచ్చి వేసినా కొడక. పిల్ల వీడియో నీకు దమ్ము ఉంటే అది నిజమైతే కనుక హాస్పిటల్లో వీడియో తీసి డాక్టర్తో మాట్లాడిచ్చి లేదంటే ఆ స్లిప్ చూపించి దాంట్లో అన్ని క్లారిటీగా పెట్టి అప్పుడు చేయరా నువ్వు. ఏదో 2 లక్షలు కావాలంట. ఆల్రెడీ ఆ పిల్లలు మంచిగానే ఉన్నారు. నువ్వు వేసే ప్లానింగ్ ఇది స్క్రిప్ట్. నిజంగా హీరోయిన్లు డైరెక్టర్లు కూడా సరిపోరు. ఇది ఒక హీరోయిన్ల ఫీలింగ్ అవుతుంది. ఈడో పెద్ద హీరోలో ఫీల్ అవుతాడు, ఆడో పెద్ద డైరెక్టర్లా ఫీల్ అవుతాడు. తమ్నేల్ ఎవడు తీసాడరా? నీ బాబు తీసాడా? వచ్చి నీ బాబు తీసాడా? వేసినప్పుడు ఎవరికి ఇంత కూడా సాయం చేయరు, ఎవరిని కొంపలోకి రానియరు. మీ ముగ్గురే ఉంటారు, మీ ముగ్గురితోటే తీస్తావు. ఇంకెవరు లేనట్ట పసుపు కుంకలేసి మూట కట్టినప్పుడు అది ఎవతో వచ్చింది, పక్కింటితో ఎవతో కానీ. అసలు వీళ్ళని చూసి పక్కింటోళ్ళు కూడా నిజంగా వీళ్ళ మనిషిలా లేకపోతే సైకోగాళ్ళ వీళ్ళు డబ్బు గురించి ఏమైనా చేస్తారు, వీడియోల గురించి ఏమైనా చేస్తారని ఆల్రెడీ అందరూ అనుకుంటారు. వీడు చేసేది అసలు బాబాయ్ వీడు అంటే చచ్చిపోతాడు ఫ్రెండ్స్. వీడు డబ్బు గురించే పుట్టాడు. వీడు డబ్బు అంటే చచ్చిపోతాడు. ఒకప్పుడు నిక్కర్లు వేసుకుని డ్రాయర్లు వేసుకుని వీడియోలు చేసాయి ఎదవా. అప్పటి నుంచే వీడికి ఉండేవి కామెంట్లు. అప్పుడన్నా మంచిగా చేసుకునేవి కదరా. నువ్వు ఏ వీడియో పెట్టినా కానీ అందరూ నిన్ను ఎంత మంచిగా నీకు సపోర్ట్ చేసి మంచిగా నీకు ఇచ్చేవారు. ఎప్పుడైతే పెళ్ళైన కానీ వీడికి బద్ధకం ఎక్కువైనట్టుంది. వీడికి బాగా కొవ్వు పట్టేసింది. కొవ్వు పెట్టేసి ఏం చేయాలో తెలియక పిల్లల మీద సొడ్లు. ఎంగేజ్మెంట్ ఏంట్రా? ఎంగేజ్మెంట్ ఎప్పుడో పెళ్ళికి ఆడి కట్టిన ఆడికి పెళ్ళి అవుతుందో అవదో తెలీదు. వీళ్ళందరూ యాక్టింగ్ చేస్తున్నారేమో నాకు డౌట్. అసలు పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఆడికి పెళ్ళి అయిపోయింది. 2 పిల్లలను కూడా టాక్ వచ్చింది. అదే వదిలేసి ఉంటుంది. ఈడు పెద్ద బకరా గాడి పెద్ద ముద్దపప్పు ఈడని చెప్పి ఆడు వదిలేసినట్టుంది. ఈడేదో వీడియోల గురించి వస్తే ఏదో నెలకు 5,000 10,000 ఈడు మోహన్ పడేస్తాడు ఫ్రెండ్స్. ఈడు కూడా దీంట్లో స్క్రిప్టర్ కాబట్టి దీంట్లో వీడియోలో చేస్తాడు కాబట్టి నేను అనుకునేది అది. ఆడ పెళ్ళయి వదిలేసి ఉంటారు. పిల్లలు హాస్టల్లోనే చదువుతున్నారు. ఈడు ఒక్కడే ఇంకా బేబర్స్ గాడు ఇక్కడ తింటాడో లేకపోతే ఎక్కడ దిక్కుని ఏదో మూల పడుకుంటాడు.
ఓకేనా? ఇడు పెళ్లి లేదు, సిండా లేదు, జీలకర్ర లేదు. ఈ నా కొడుకు అన్నీ కావాలని చెప్తున్నాడు. ఇడు ఎప్పటి నుంచి అంటే చెప్పకూడదు కదా, మా వదిన లేదు, మా అన్నకి పెళ్ళైంది, ఇవన్నీ చెప్పకుండా వాడు ఫస్ట్ నుంచి నడుపుకొచ్చి ఇప్పుడు మా అన్నకి పెళ్లి చేస్తాం ఇవన్నీ చెప్తున్నాడు. అసలు ఇడికి ఒకటి అర్థమైతే ఇప్పుడు జీడు జెన్యూన్ అంటే ప్రతి దాంట్లో ఏమంటాడు తెలుసా, ఈరోజు ఎంగేజ్మెంట్ది చెప్దాం అనుకున్నా మీకు, కానీ ఇలా జరిగింది అంటాడు. ఏం జరిగిందని చెప్పి మనము తొంగు చూస్తాం. వాడుకున్న ఐడియాస్ ఎవరికి లేవు, చూస్తే అందుట్లో ఏముండదు. కామెంట్లు బ్యాడ్గా పెట్టకండి. ఒకసారి పెట్టి ముందు మీ వెనకాల చూసుకోండి. నువ్వు ఫస్ట్ నీ ముందు నీ వెనకాల చూసుకోరా సన్నాసత్తు నీ బతుకు. నువ్వు ఒకటి చక్కగా ఉంటే ఎందుకు వస్తారా నీ కామెంట్లు? నువ్వు ఇలాంటి చెత్త పనులు చేద్దాం అంటే కామెంట్లు వస్తున్నాయి. చెత్త నా కొడక, వచ్చి వేసిన కొడక. నువ్వు అసలు ప్రతి దాంట్లో కామెంట్లు పెట్టొద్దు, బ్యాడ్గా పెట్టొద్దు. నువ్వు చేసే పనులు బ్యాడ్గా పెట్టక ఏం పెడతారా మరి? వ్యూస్ వచ్చేస్తున్నాయి, డబ్బులు వచ్చేస్తున్నాయి, అన్నీ చేసేస్తున్నావు, కానీ బ్యాడ్ కామెంట్ పెట్టకూడదు. బంగారాలు బుజ్జాలను పొగడాలా నువ్వు చేసే పనికి, నువ్వు చేసే ఏదో పనులకి పొగడాలా? అక్కడ ఒకటి తమ్నేల్లో ఒకటి పెడతావు, అది ఉండదు, అక్కడ వేరేది ఉంటుంది. తమ్నేల్ ఒకటి, వీడు చెప్పే మ్యాటర్ ఉంటుంది. చెప్పే మ్యాటర్ ఏముండదు, అంత సోది 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 సోది. ఆ సోది ఆ పిల్లాన్ని కూడా సరిపోతుంది. ఏంద్రమా వీడియో 24 గంటలు వీడి కెమెరాలు వీడియోలే సరిపోయి అని చెప్పి ఆడు కాపురం కూడా చేస్తున్నాడు. లేదు, నైట్ అంతా ఆలోచిస్తూనే ఉంటాడు. అయ్యి బాబాయ్ ఎప్పటికే వీడియోలు తీయాలా, ఎప్పుడు డబ్బులు ఇచ్చేయాలా, ఇదే వీడికి సన్నాస నా కొడక. ఎందుకరా నీ బతుకు, నీ బతుకు తగలడా. నీకు నిజంగా నువ్వు ఆ పాప పడిపోతే అది రియల్గా నువ్వు వీడియో తీసి పెట్టు, అప్పుడు జెన్యూన్ అని నమ్ముతాం. ఓకేనా? అప్పుడు దాకా నేను ఇట్లాగే తిడతా చూడు. అందుట్లో కూడా జెన్యూన్ ఉండాలి చూడు. లేదా ఇంకో ఆ కొడక నేను ఇంకా ఇప్పుడు కొడక అంటారా, ఇంకొకసారి కొడక కాదు పిచ్చ బూతులు, ఇంక అమ్మనా బూతులు తిడతాను. ఆ నల్ల మొహం దానికి యాక్టింగ్ అది అని ఎడుతుంది. అది ఇచ్చి దాని మొహం చూస్తాకి ఇరిటేట్ వస్తుంది. అది ఎడితే అది నార్మల్గా చూడడానికి దానికి వాంటింగ్ వస్తుంది, అది ఏడితే ఇంకా వాంటింగ్ వస్తుంది. అయిపోయారా మీరు? వీడియో మీరు ఎప్పుడు పెడతారని నేను అంత వాళ్ళు చూస్తున్నా, ఎప్పుడు పెడతాడా వీడు, ఎప్పుడు పెడతాడా అని చెప్పి. మరి 2 lakhs ఏంటో, పాప ఏంటో, ఆల్రెడీ నీ అన్నీ అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు. వీడు చెప్పేది ఏంటని దొరికినావు అనుకో, ఇంకా యూట్యూబ్లో నీకు బతకనికి ఛాన్స్ లేకుండా చెప్తారు. ఓకేనా? ఏదైనా జెన్యూన్గా ఉండేలా మాట్లాడు, నీ పని ఉంటుంది. అసలు నువ్వు నిజంగా అయితే పాప పడిపోయినట్టు నువ్వు హాస్పిటల్ వీడియో పెట్టరా. ఆ వీడియో పెట్టాక అప్పుడు నేను మళ్ళీ నీకు చెప్తాను ఈ పని.